కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందించాలని బీఆర్జీ నాయకులు నరసింహులు, అరవింద్, ఆశా వర్కర్లు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్జీ అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఎస్ఐ చర్చి కాంపౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్జీ యువ నాయకులు మంజే నరసింహులు, అరవింద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే 420 ఇచ్చినటువంటి హామీలలో ప్రధానంగా ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గద్దెనెక్కి ఇప్పటికి 26 నెలలు పూర్తయిన సందర్భంగా కూడా ఇప్పటివరకు ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు వేతనం ప్రకటించలేకపోయింది. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు వేతనమని తీర్మానం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్టీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు మద్దతు తెలియడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రమాద బీమా కూడా వాళ్ళకు కల్పించాలి. జాబ్ గ్యారంటీ అంటే వాళ్ళకు ఫిక్స్డ్ వేతనంగా పెట్టి 18,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్టీ పక్షాన సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. సిద్దిపేట జిల్లా, నా పేరు లక్ష్మి, అధ్యక్షురాలను. బీఆర్టీయూ అనుబంధ సంఘం ద్వారా ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఎందుకోసం అని అంటే, మేము గత ప్రభుత్వం ఉండగా మాకు అసలు బడుగు వర్గాల నుండి వచ్చిన ఆశా కార్యకర్తలము ఒక్కొక్కరికి భర్త లేని వాళ్ళు కూడా ఇందులో ఉండి మాకు అప్పుడు చదువు లేకున్నా పట్టణ ప్రాంతంలో ఉండి వాళ్ళకు మీ భాషలోనే అర్థమయ్యేటట్టు అని ఆశా వర్కర్లను తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకున్న సందర్భంలో మేము అంతో ఇంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, గవర్నమెంట్ వచ్చినాక మాకు 9,900 అందరికీ సమాన వేతనం లెక్క ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మేము ఇప్పుడు ఈ ర్యాలీ ముఖ్యంగా చేయడం దేనికంటే, మాకు ఫస్ట్ ఆల్ జనవరి మంత్ శాలరీస్ కొందరికి వేసి కొందరికి వేయలేదు. దాని మూలకంగానే మేము విధులకు మార్చి 10 నుండి విధులకు హాజరు కాలేక ఈరోజు సిద్దిపేట జిల్లా పరిధిలోని ఆశా వర్కర్లు ఇలా సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని ఇలా డిమాండ్ చేస్తూ ఇలా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మనం కోవిడ్లో ఆశా వర్కర్లు చేసినటువంటి కృషి అభినందనీయమని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకున్నా కానీ ఈరోజు 18,000 రూపాయలు ఇవ్వకుండా ఆశా వర్కర్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ నిర్లక్ష్యాన్ని మేము సహించము. ఇదొక ర్యాలీ కాదు, భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.